హాయ్ హలో ఫ్రెండ్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎయిర్టెల్ 5G గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఫుల్ డీటెయిల్స్గా. లెట్స్ గెట్ స్టార్ట్ నా. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ 5G ప్లస్ అసలు లాంచ్ అయిపోయింది ఇండియాలో. సో అది మెయిన్గా 8 మెయిన్ సిటీస్లో లాంచ్ చేశారు. సో దాని స్పీడ్ ఏంటి, ఏ హ్యాండ్సెట్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్ నా. సో ముందుగా ఎయిర్టెల్ 5G ప్లస్ అయితే లాంచ్ చేశారు. సో ఇది మనకి అప్ టు 30x ప్లస్ ఫాస్టర్, అంటే ఇప్పుడున్న స్పీడ్ కంటే 30 ఫాస్ట్గా సో స్పీడ్ అనేది ఉంటుందనేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో డౌన్లోడింగ్ అయితే ఈజీగా సింపుల్గా ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. హెచ్డి వీడియో నార్మల్ కాదు, 4K వీడియోస్ కూడా మనకి సమ్ వీడియోస్ చెక్ చేసినప్పుడు సమ్ బ్లర్ అవుతుంటుంది. సో బఫరింగ్ ఉంటుంది, ఆ బఫరింగ్ లేకుండా ఇలా ఈజీగా స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి ముందుగా 5G లాంచ్ చేయడం అనేది ఇండియాలో హైయెస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి సో నెట్వర్కింగ్ ఫాస్ట్గా చేయడానికి వీళ్ళు మెయిన్ ఫోకస్ చేస్తున్నారు. సో ఇది మనకి నెట్వర్కింగ్ ఇష్యూ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనకి సింపుల్గా వైఫై కంటే స్పీడ్గా మనకి 5G నెట్వర్క్ అయితే రాబోతుంది. సో ఇది మనకి ఫుల్ డీటెయిల్స్గా మనకి వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో గేమింగ్ కానీ లేదంటే ఎఫ్ఐఎం కానీ ఎవ్రీథింగ్ ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. 4G నుంచి 5Gకి సిమ్ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా దీనికి హ్యాండ్సెట్ అయితే 5G సపోర్ట్ చేసి అయితే ఉండాలి. 100 బ్రాండ్ 5Gకి బ్రాండ్ సపోర్ట్ చేసి. సో ఇది ఎక్స్పీరియన్స్ మన 5G ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. సో మనకి సపోర్ట్ చేసే 5G సపోర్ట్ చేసే హ్యాండ్సెట్లు చూసినట్లయితే మనకి సో రియల్మీలో ఈ హ్యాండ్సెట్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి 5G సపోర్ట్ చేసే ఓన్లీ 5G మొబైల్స్ మనకి సపోర్ట్ చేస్తుంది ఈ 5G నెట్వర్క్. సో రియల్మీ GT కానీ, రియల్మీ నియో కానీ, రియల్మీ 9 5G కానీ, రియల్మీ 9 Pro కానీ, 9 Pro Plus కానీ, నార్జో 30G 5G కానీ, లేదా GT కానీ, నియో కానీ, సో నార్జో 5G కానీ, నార్జో 5G Pro ఈ మొబైల్స్ 9 జియో 9 ఇయర్ 30Gతో ఇది సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా ఎంఐకి వెళ్ళినట్లయితే MI10 మొబైల్, MI10i, MI10T, MI10P Pro, 11 Pro, 11 Ultra Pro, 11X, 11 5G, 11 Lite, నియో 11 Lite 5G నెట్వర్క్స్. సో ఇవైతే మనకి సో పోకోలో కూడా M4, M5G, M5, M5G Pro, M12 Pro మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. పోకో 4 నాట్ 10K 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి ఒప్పోలోకి వెళ్ళినట్లయితే ఒప్పో రెనో 5, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో Pro, 19 Pro, 19 5.3 Pro, A74, A75G Pro, అండ్ F21 Pro, M21 5G, Reno 5G 7 Pro, సో Reno 8 Pro 5G, K10 మొబైల్స్ అయితే ఇవి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం వివో చూసినట్లయితే X5 Pro, X520, X60 Pro, S65, X21, X20, S1077, Y20, V23, Y75 Pro, X20 Pro, X20 V25 Pro అయితే మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏ మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి ఆ మొబైల్కి. ఐక్యూలో మనం చూసినట్లయితే IQ7, IQZ5, IQ3 5G, IQZ5 X5C4, IQ95, సో i295 అయితే మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాపిల్ అన్ని మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్గా 12 Pro, 12 Max Pro, 12 Mini Pro, 12 మొబైల్ Pro, 12 Max Pro. సో ఇవైతే అప్డేట్ అయితే చేస్తున్నారు. తొందరలో ఈ మొబైల్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి, యాపిల్ అయితే 2 అప్డేట్ సాఫ్ట్వేర్ అనేసి ఇచ్చాడు. సో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా దీన్ని అప్డేట్ చేస్తారు. వన్ప్లస్లో చూసినట్లయితే OnePlus Nord, OnePlus 9G, OnePlus Nord N9 Pro, OnePlus 10R, OnePlus 10R, OnePlus TQ, OnePlus 8, OnePlus 8 Pro. సో మొబైల్స్ అయితే ఇవి అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇవి కూడా మనకి సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. సామ్సంగ్లో చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ 5 A33 5G, A21 FE, A21, A22, S22 Ultra Pro, S22, S21, S22 Plus, OnePlus 4 Pro, Galaxy Note Plus Ultra, S21, S21 5G, Ultra 21 Fold, Z Fold 3 మొబైల్స్, Sun 5G 52, 53, A22 5G, A23 5G అయితే మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి ముందుగా ఎయిర్టెల్ 5G ప్లస్ ఇదైతే మనకి 8 సిటీస్లో లాంచ్ చేశారు. సో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి 2023లో హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియాలో దీన్ని మనకి ఎలిజిబుల్ అయితే చేస్తున్నారు. సో ముందుగా మనకి లేటెస్ట్గా మనకి లాంచ్ అయిన సిటీస్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్,
సిగ్లూరి, నాగ్పూర్ అండ్ వారణాసిలో ఇవైతే ఎయిర్టెల్ 5G ప్లస్ అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ 100% ఫుల్ ఫ్లెడ్జ్గా. సో దీని స్పీడ్ వచ్చేసి 1 GB పర్ సెకండ్ అయితే ఉంటుంది. 1 Gbps అయితే దీని స్పీడ్ అయితే ఉంటుంది. సో మోర్ దెన్ దీనికి 30x ఫాస్ట్, ప్రీవియస్ 4G కంటే 5G 30x ఫాస్ట్ అనేసి దీన్ని ఎక్స్పోర్ట్ చెప్తున్నారు. సో దీని ఛార్జెస్ అయితే ఇప్పుడు ఏమి ఎక్స్టెండ్ అయితే చేస్తలేరు. సో సేమ్ ప్యాకేజ్లో ఇది 5G అయితే నెట్వర్క్ ఇచ్చినట్టు. సో రానున్న ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి సిటీస్లో ఏ కంట్రీస్లో మనకి ఏ సిటీస్లో మనకి అవైలబిలిటీ ఉంటుందో రానున్న రోజుల్లో అయితే దీన్ని అయితే ప్రైస్ అయితే హైక్ చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకి నెట్వర్క్ అయితే ఈ విధంగా మనకి బిల్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. సో మనకి నెట్వర్క్ చెక్ చేసుకోవాలంటే ఎయిర్టెల్ 5Gలో మనం కనీసం మనకి లొకేషన్స్కి అవైలబిలిటీ ఉందా లేదా, సో ఇది మనకి అవైలబిలిటీ ఎలా ఉంటుందనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి క్వశ్చన్స్ వచ్చినట్లయితే మనకి 5G అవైలబిలిటీ మనకి సిమ్ చేసుకోవచ్చా లేదా అనేసి సమ్టైమ్స్లో మనము నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని 5Gని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, 5G సిమ్ అవైలబిలిటీ ఎలా ఉంటుందనేసి ఇవి మనకు డెఫినెట్లీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మొబైల్ మన సెట్టింగ్లోకి వచ్చేసి 5G నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5G బెటర్ అని అంటే 100% బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 20x చూడండి, గివింగ్ ద డెలివరీ 20 GB అయితే పర్ సెకండ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇది మోర్ దెన్ 30x ప్లస్ అనేసి ఉంటుంది దీని సపోర్టు. సో ఇది మనకి 100% ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి వితౌట్ బఫరింగ్ వీడియోస్ కానీ లేదంటే డౌన్లోడింగ్ కానీ మనకి నెట్వర్కింగ్ వే ఆఫ్ టాకింగ్ HD ఫుల్ క్లారిటీతో మనకి వాయిస్ అయితే క్లియర్గా ఉంటుంది. సో ఇది బెటర్ దెన్ 4G కంటే ఇది మనకి 30% సో స్పీడ్తో మనకి నెట్వర్కింగ్ ఇష్యూ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 5G అవైలబిలిటీ, ఇక్కడ మనకి లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ మనకైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నారు. సో మనది ఆలోచించదగ్గలసిన విషయం అనేసి మనం చెప్పుకోవాల్సిందే. సో లేటెస్ట్ ఆలోచన చేయకుండా మనకి 5Gలో కన్వర్ట్ కావాల్సిందే. లేదంటే మీకు హ్యాండ్సెట్ సపోర్ట్ చేయనట్లయితే మీరు సిమ్ చేంజ్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్డేట్గా అవ్వండి. సో ఈ విధంగా ఎయిర్టెల్ 5G అయితే మనకి ఇండియాలో లేటెస్ట్ 8 సిటీస్లో లాంచ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.